గుడ్ మార్నింగ్ సార్. సో కంపెనీ నేమ్ సేఫ్ షాప్, ఫుల్ నేమ్ వచ్చి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సింపుల్గా సేఫ్ షాప్ అంటాం. కంపెనీ సిల్వర్ జూబ్లీ కంప్లీటెడ్ చేసుకున్నారు సార్. మన కంపెనీ ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, సేఫ్టీ బేస్ అయ్యి వర్క్ చేస్తుందన్నమాట. ఇవి అన్ని మనిషి ఉన్నంత వరకు ఉంటాయి కాబట్టి కంపెనీ కూడా అన్నాలు ఉంటుంది సార్. సో కంపెనీ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 రూల్ ప్రకారం జనవరి 21, 2001లో గవర్నమెంట్లో రిజిస్టర్డ్ అయ్యింది. A324 జనకపురి, న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్ అనమాట. ఇది తప్ప సేఫ్ షాప్కి మరెక్కడ బ్రాంచులు కానీ మరి ఆఫీసులు లేవు సార్. సింగిల్ హెడ్ ఆఫీస్, 25 ఇయర్స్ నుంచి ఇదే హెడ్ ఆఫీస్ అనమాట. ఎటువంటి మార్చడం కానీ మధ్యలో వేరేది పెట్టడం కానీ అలా చేయలేదు. సో లీగల్ డాక్యుమెంట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నైతే లీగల్ అప్రూవల్స్ కావాలో కంపెనీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీరు వెబ్సైట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. గెజిట్ సర్టిఫికేట్ కూడా ఉంది. డ్రీమ్స్ ఆఫ్ లైఫ్, ప్రతి వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి. చాలామందికి ఉండే డ్రీమ్స్ ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కాలి, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలి. కొంతమందికి గోల్డ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ కావాలని కోరుకుంటారు. ఒక మంచి కార్ ఉండాలి అనుకుంటారు, రివార్డ్స్ ఉండాలి అనుకుంటారు. మంత్లీ మంచి ఇన్కమ్ రావాలని కోరుకుంటారు. ఒక ఓన్ హౌస్ ఉండాలి అనుకుంటారు. పిల్లల్ని బాగా చదివించాలనుకుంటారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే బెస్ట్ అనుకుంటారు. అండ్ లైఫ్లో తొందరగా సెటిల్మెంట్ అవ్వాలి అనుకుంటారు. బట్ మనం చేస్తున్న జాబుల్లో చాలా కొన్ని డ్రీమ్స్ నెరవేరడం లేదు. సేఫ్ షాప్ ఏమంటుందంటే, నేను మీ కలలన్నీ నెరవేరుస్తాను, 2 నుంచి 3 సంవత్సరాలు మీరు సేఫ్ షాప్తో పాటు నడవండి అని చెప్తుందన్నమాట. సేఫ్ షాప్ కంపెనీ 2001లో 5 మందితో స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపుగా 4 కోట్ల మంది వరకు ఈ బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సేఫ్ షాప్ ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటే, సేఫ్ షాప్ కంపెనీ ఇండియాలో టాప్ బ్రాండ్ రైమాండ్, రిలయన్స్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఇలాంటి 22 కంపెనీలతో టైఅప్ అయి వర్క్ చేస్తుందన్నమాట. ఇందులో మనం ఏం చేయాలి అంటే, రెగ్యులర్గా మనం కొనే ప్రోడక్ట్ని మార్కెట్లో కొంటుంటాం కదా, ఏ విధంగా అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కొంటామో లేదా మార్కెట్లో కొంటామో, అదేవిధంగా సేఫ్ షాప్ వెబ్సైట్లో మనం ఒక్కసారి కొన్నాము అంటే కన్నా సేఫ్ షాప్ కంపెనీ మనకు ఐటమ్ ఇస్తుంది అండ్ కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తుందన్నమాట. కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ శ్రీ రవిశంకర్ గురూజీ, వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్, వన్ ఆఫ్ ద పార్ట్నర్ లేడీ ఐపీఎస్ కిరణ్ బేడి మేడం. మరి ఇందులో ఎలాంటి వస్తువులు ఉంటాయంటే, రైమాండ్ కంపెనీకి సంబంధించి ప్యాంట్లు, షర్ట్లు, సూట్ లెంతులు, స్టీవెల్లీ పర్సులు, లెదర్ బెల్ట్లు, అండ్ వచ్చేసి జెనో జీన్సు, జెనో వాచెస్, లేడీస్ సూట్స్, డ్రెస్సెస్, లారెన్నే కంపెనీ అనమాట. విమల్ బ్రాండ్కి సంబంధించిన డిజైనర్ శారీస్ ఉంటాయి. స్కాచ్ మోడా అండ్ జెనో బ్రాండెడ్ టీషర్ట్స్ ఉంటాయి అన్నమాట. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. ఫుట్వేర్లో మీకు ఇక్కడ స్పోర్ట్స్, క్యాజువల్ అండ్ ఫార్మల్ దొరుకుతుంది. లేడీస్ కూడా ఉంటాయి. కిచెన్కి సంబంధించి మైకాసా అని వరల్డ్ వైడ్ ఫేమస్ సార్. 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్ హోటళ్ళలో వాడే డిన్నర్ సెట్లు, కుక్కర్సు మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్, ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఫుల్ రికమెండ్ చేస్తోంది, అల్యూమినియం కుక్కర్లు వాడకండి, స్టెయిన్లెస్ స్టీల్ వాడండి అని చెప్పేసి. బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్స్, సింగిల్, డబల్, ట్రిపుల్ సెట్ ఉంటుంది ఇక్కడ, ఇవైనా తీసుకోవచ్చు. పర్సనల్ కేర్ ఉంటుంది, సోప్స్, క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్, ఫేస్ వాషెస్, ఫేస్ క్రీమ్స్. ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువలిజంలో వరల్డ్ ఫేమస్ భగవద్గీత, హనుమాన్ చాలీసా, రామాయణ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వీటిని మీరు చదవాల్సిన అవసరమే లేదు సార్. వీటికి ఒకటి వజ్రాన్ని గదలాగా ఉంది కదా అక్కడ, అలాంటి ప్రోడక్ట్ ఇస్తారు. జస్ట్ మీరు పెట్టగానే మొత్తం అదే చదివి వినిపిస్తుంది అనమాట. హెల్త్ కేర్లో మీకు మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్, షుగరు, థైరాయిడ్ ఇలా ఏది ఉన్నా కూడా మంచి మంచి సప్లిమెంట్స్ ఉంటాయి మన దగ్గర. అండ్ గ్రోసరీ, కిచెన్లో వాడే ప్రతి ఐటెం, ఒక్క బియ్యం తప్ప ప్రతి ఐటెం, కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, టీ పౌడర్, కాఫీ పౌడర్ ఏదైనా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సార్, ఈవెన్ నెయ్యితో సహా. సో షాపింగ్ ఆప్షన్స్, యూ హ్యావ్ 4 షాపింగ్ ఆప్షన్స్ సార్. ఫస్ట్ షాపింగ్ ఆప్షన్ రిటైల్ స్టోర్, మనకి ఇంటి దగ్గరలో ఉండేది. వెళ్తాం, ఎంఆర్పి రేట్కి ఇస్తారు. సూపర్ మార్కెట్కి వెళ్ళారంటే మీరు కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారు. అదే ఆన్లైన్కి వెళ్ళి షాపింగ్ చేశారంటే మీకు డిస్కౌంట్ ఇస్తాడు అండ్ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. బట్ ఇలా ఎన్నాళ్ళు షాపింగ్ చేస్తాం సార్, లైఫ్ అంతా షాపింగ్ చేస్తాం. మనకు ప్రోడక్ట్ వస్తుంది, మహా అంటే డిస్కౌంట్ వస్తుంది, బట్ అంతకుమించి ఎటువంటి లాభం మనకు రాదు. కానీ సేఫ్ షాప్ ఏముంటుందంటే, కేవలం ఒక్కసారి దుకాణం మార్చండి లైఫ్లో, మా దగ్గర కొనండి,
నేను ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఇస్తాను, హోమ్ డెలివరీ కూడా ఇస్తాను, అండ్ మీకు ఇన్కమ్ కూడా ఇస్తాను అంటుంది. మరి బయట ఎవరు ఇవ్వని ఇన్కమ్ సేఫ్ షాప్ ఎలా ఇస్తుంది అంటే, బయట జరిగేది ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్ సార్. ఫర్ సపోజ్ మీకు ఒక పేస్ట్ కావాలి, మీరు వెళ్ళి షాప్లో 100 రూపీస్ పెట్టి కొన్నారు అంటే కన్నా యాక్చువల్గా అది 35 రూపాయలకే తయారై ఉంటుంది. మరి నేను 100 ఎందుకు ఇచ్చానంటారా? మీరు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు, ఫ్యాక్టరీ ఓనర్ మీ దగ్గరికి రాలేడు. సో మధ్యలో ఎవరుంటారు అంటే కన్నా ఏజెంట్లు ఉంటారు, క్యారీ ఫార్వర్డింగ్ ఏజెంట్. ఇతని పని ఏంటంటే పేస్ట్ని ఆల్ ఓవర్ ఇండియా తిప్పాలి, పంపించాలి. కాబట్టి అతను ఏం చేస్తాడంటే స్టేట్కి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అతనికి ఇస్తారు. స్టేట్కి ఒక డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిక్ట్ ఒక డీలర్కి ఇస్తాడు. డీలర్ నుంచి రిటైల్ షాపులకి వెళ్తాయన్నమాట. అండ్ అక్కడ నుంచి కస్టమర్ చేతికి వస్తుంది. ఇది కాకోకుండా ఒక ప్రోడక్ట్ గురించి జనాలకు అవేర్నెస్ కలవాలి అంటే కన్నా టీవీలు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, అండ్ హీరో హీరోయిన్లను తీసుకురావాలి. సో అక్కడ కూడా డబ్బు ఖర్చు అవుతుంది. ఈ విధంగా మీరు ఇచ్చే 100 రూపాయల్లో 65 రూపాయలు మీడియేటర్లకు వెళ్తాయి సార్. సేఫ్ షాప్ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు మన కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్, ప్రోడక్ట్ నేరుగా మీ దగ్గరికి వస్తుంది, కొద్దిగా డిస్కౌంట్కి వస్తుంది. అండ్ మీ కింద బిజినెస్ జరిగిందనుకోండి, ఈ మీడియేటర్లకు వెళ్ళే అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరికి లేకుండా మనకు వస్తుందన్నమాట. అంటే వీళ్ళందరూ చూడండి, రెంటు, కరెంటు ఇవన్నీ పే చేస్తారు, మనకి ఇలాంటివన్నీ ఏముండవు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ మినిమం సార్, 1 టైం షాపింగ్ చేసుకోవాలి షేప్ షాప్లో. 100 బీవీ అంటారు. ప్రాఫిట్ లైఫ్ లాంగ్ వస్తుంది, రిస్క్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే కినా మనమేం ఫ్రీగా ఇవ్వట్లేదు, దాని బదులుగా ఐటమ్స్ అనేది మన ఇంటికి వస్తాయి. దట్టు బ్రాండెడ్ ఐటమే, ప్రాబబిలిటీ అన్లిమిటెడ్. అనలైజ్ చేయాలి, 1 టైం షాపింగ్ చేయాలి, తెలిసిన వాళ్ళకు చెప్పాలి, ప్రమోట్ చేయాలి. రెగ్యులర్గా మనం ఎన్నెన్నో ప్రమోట్ చేస్తుంటాం సార్ లైఫ్లో. పలానా హోటల్లో బిర్యానీ బాగుంది, పలానా చోట టీ బాగుంది, పలానా టైలర్ బాగా కొడతాడు అని చెప్పేసి ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాం. బట్ అదే పనికే సేఫ్ షాప్ మనకు డబ్బులు ఇస్తుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు మీరు షాపింగ్ అయిపోయింది సేఫ్ షాప్లో. షేప్ షాప్లో అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్, బంధువులు అందరూ ఎక్కడెక్కడో కొంటుంటారు, వాళ్ళని జస్ట్ మీ కింద కొనుక్కోమని చెప్పాలి సార్. ఇలా 2 వ్యక్తులు మీతో పాటు కలిసి ఇక్కడ కొనుక్కుంటే 200 బీవీ, 200 బీవీ. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఒక బీవీకి షేప్ షాప్ కంపెనీ మీకు 5 రూపాయలు ఇస్తుంది. లెఫ్ట్ 200 బీవీలకు గాను 1000 రూపాయలు, రైట్ 200 బీవీలకు గాను 1000 రూపాయలు. ఓవరాల్గా మీకు 2000 రూపాయలు జోడీ ఇన్కమ్ వస్తుందన్నమాట. దాంతోపాటు 400 రూపాయలు బోనస్ కూడా ఇస్తారు. అంటే 2 వ్యక్తులు మీ కింద షాపింగ్ చేస్తే మీకు ఇచ్చే ఇన్కమ్ 2400 రూపాయలు. తర్వాత ఏముంటుంది అంటే పవర్ ఆఫ్ టీం వర్క్ ఉంటుంది ఇక్కడ. మీరు ఇద్దరిని చేశారు, 2400 మీరు తీసుకున్నారు. నెక్స్ట్ వీక్లో ఆ వచ్చిన ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొని వస్తే వాళ్ళకు 2000 2000 ఇస్తారు, మీకు 4000 ఇస్తారు సార్. ఈ విధంగా మళ్ళీ 3వ వారం కూడా లెఫ్ట్ 2 రైట్ 2 వస్తే ఈ గ్రీన్ కలర్లో ఉన్న వ్యక్తికి 2000 2000 2000 2000, పైన ఉన్న వాళ్ళకి 4000 4000, అండ్ మీకు 8000 ఇస్తారనమాట. ఇట్లా లెఫ్ట్ 10 మంది, రైట్ 10 మంది షాపింగ్ చేస్తే మీకు 20,000 వస్తుంది. లెఫ్ట్ 100 మంది, రైట్ 100 మంది చేస్తే మీకు 2 లక్షలు వస్తుంది. టీం వర్క్ సార్. వీక్లీ పేఅవుట్ సిస్టమ్, ఏ వారంలో జరిగే వర్క్కి ఆ వారంలో పేమెంట్ క్లియర్ అయిపోతుంది. ఎలా ఇస్తారు? డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తారు విత్ టీడీఎస్ డిడక్షన్తో. పాన్ ఉంటే 2% ట్యాక్స్ కట్ అవుతుంది, పాన్ కార్డ్ లేకపోతే 20% ట్యాక్స్ కట్ అవుతుంది. సేఫ్ షాప్ కంపెనీలో మనకు ర్యాంక్ ఉంటుంది సార్. ఎగ్జాంపుల్కి ప్రమోషన్ అని చెప్పచ్చు. ర్యాంక్ 1 అంటే కన్నా లెఫ్ట్ 2000 బీవీ, రైట్ 2000 బీవీ, లేదా లెఫ్ట్ 10 మంది, రైట్ 10 మంది షాపింగ్ అయిపోతే 7000 రూపాయలు మీకు ఒకసారి బోనస్ ఇస్తారు, రెగ్యులర్ బోనస్ కాకుండా. మళ్ళీ 20 మంది 50 మంది అయ్యారనుకోండి మీ కింద, రెగ్యులర్ బోనస్ కాకుండా ర్యాంక్ 2 అచీవ్ అని చెప్పేసి 9000 మీకు బోనస్ ఇస్తారు. మళ్ళీ 100 మంది టీం అయినప్పుడు మీకు 34,000 రూపాయలు బోనస్ వస్తుంది. ఈ విధంగా మీ యొక్క టీం పెరిగినప్పుడల్లా మీ లెవెల్ని బట్టి మీకు బోనస్లు ఉంటాయి సార్. ఓవరాల్గా డైమండ్ అంటారు షేప్ షాప్ కంపెనీలో 8000 మంది ఉండాలి. ఆ డైమండ్ అయ్యే లోపల మీకు వచ్చే బోనస్లే 26,66,000 రూపాయలు అనమాట. సూపర్ ఛార్జ్ బోనస్ అంటే ఇచ్చిన టైంలో మీరు కంప్లీట్ చేస్తే అదనంగా మీకు 3,55,000 వరకు బోనస్లు కూడా దొరుకుతాయి. సూపర్ ఛార్జ్ అంటారు అనమాట. సో 1 ఇయర్ ఇన్కమ్ ప్లాన్ ఉంటుంది మన కంపెనీలో. ఎగ్జాంపుల్కి మీరు ఇద్దరిని షాపింగ్ చేయించారు ఈరోజు, ఈ ఇద్దరు ఈ నెలలో అనుకుందాం, ఈ నెలలో ఇద్దరిని చేయించారు. 2వ నెలలో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇద్దరినే తెచ్చిన 2వ నెలలో మీ కింద 4 అవుతారు. 3వ నెలలో ఆ 4 ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొని వస్తే 8 మంది. 4వ నెలలో 8 2 16,
5వ నెలలో 16 ఇలా వచ్చిన ప్రతి వ్యక్తి కేవలం ఇద్దరిని షాపింగ్ చేపిస్తే నెల రోజులు టైం తీసుకొని, సో ఓవరాల్గా 12 నెలల్లో మీ కింద 8192 మంది షాపింగ్ చేస్తారు. దానివల్ల మీకు వచ్చే ఇన్కమ్ సార్ 1 ఇయర్లోనే 81,92,000 రూపాయలు. ఇది 100% బిజినెస్. లేదు 50% బిజినెస్ని చూసుకుందాం మనం, 50 lakhs రూపీస్ వస్తాయన్నమాట. లేదు 25% వర్క్ జరిగినా కూడా మీకు 28 లక్షల రూపాయలు వస్తుంది సార్ ఒక సంవత్సరానికే. లేదు 10% బిజినెస్ జరిగినా కూడా మీకు వచ్చే ఇన్కమ్ సార్ 10 లక్షల రూపాయలు. సేఫ్ షాప్ కంపెనీలో మనకు రాయల్టీ ఇన్కమ్ అంటారు సార్. నార్మల్ భాషలో చెప్పాలంటే పెన్షన్ అని చెప్పచ్చు. లెఫ్ట్ 4,000 మంది, రైట్ 4,000 మంది ఎప్పుడైతే మీ కింద షాపింగ్ అయిపోతుందో అప్పటికే ఓవరాల్ టీం మిమ్మల్ని డైమండ్ అంటారు. కోటి రూపాయల పైన మీకు ఇన్కమ్ వచ్చి ఉంటుంది. ఆ తర్వాత వీక్లీ 4 లక్షల రూపాయలు మళ్ళీ రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు మీరు పెన్షన్ లాగా. దీనికి చాలా చిన్న కండిషన్ ఉంది సార్. మీరు డైమండ్ అయిన తర్వాత వారానికి జస్ట్ 200 మంది కొత్త వాళ్ళు షాపింగ్ చేయాలి అంతే, ఇంకేం లేదు. వారానికి 4 లక్షలు మీకు ఒకరికే కాకుండా మీ తదనంతరం మీ వైఫ్కి, ఆ తర్వాత మీ పిల్లలకు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు 3 జనరేషన్ వరకు మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుందన్నమాట. ప్రపంచంలో మరి ఎక్కడా లేదు సార్. మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్లో కూడా భర్త తర్వాత భార్య, పిల్లలకి రాదు. బట్ సేఫ్ షాప్ కంపెనీలోనే 3 జనరేషన్లకి ఇక్కడ ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సార్ మీకు ట్రిప్స్ ఉంటాయి. 4వ ర్యాంక్ అయిపోయింది అనుకోండి ఇండియా ట్రిప్ ఉంటుంది. 6వ ర్యాంక్ అయిపోతే థాయిలాండ్ ట్రిప్ 7 days సార్. 7 days మొత్తం థాయిలాండ్ మీరు చూసి రావచ్చు అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ర్యాంక్ 8 కంప్లీట్ చేశారనుకోండి దుబాయ్కి విత్ వైఫ్తో వెళ్ళచ్చు, ఫ్రీ, మీకు ఫ్రీ, మేడంకు ఫ్రీ. ర్యాంక్ 9 హాంకాంగ్ విత్ స్పౌజ్. ఇలా మీ యొక్క ప్రతి ప్రమోషన్లోనూ మీకు ఒక ఫారిన్ ట్రిప్ గిఫ్ట్గా ఇస్తారన్నమాట కంపెనీ. సో యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్ అంటే ర్యాంక్ 7 కంప్లీట్ అయిన తర్వాత ఆ లీడర్కి లైఫ్లో ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్ లాంటిది ఏమైనా జరిగితే ఆయన కుటుంబానికి అదే రోజున 4 లక్షల రూపాయలు ఇస్తారు. ర్యాంక్ 8 ఉంటే 6 లక్షలు, ర్యాంక్ 9 ఉంటే 10 లక్షలు, ర్యాంక్ 11లో అయితే కానీ 25 లక్షల రూపాయలు ఆన్ ద స్పాట్ పేమెంట్. ఆయనకి ఏమైనా జరగరాంది జరిగితే ఆయన కుటుంబంలో నమ్ముకున్న నామినీకి. ఇది కాకుండా టీం వర్క్ వచ్చే ఇన్కమ్ రెగ్యులర్గా 3 జనరేషన్ వస్తూనే ఉంటుంది. సేఫ్ షాప్ కంపెనీ ఈ ఇన్కమ్ ఇవ్వడానికి మనతో ఒక 10 రూపాయలు, 1 రూపీ కూడా తీసుకోరు సార్. మంత్లీ సెల్ఫ్ రీపర్చేస్ కూడా చేసుకోవచ్చు మీరు, దానివల్ల కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇవి లెవెల్ అనమాట. ఓకే సార్, వై షుడ్ ఐ డూ, నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలి? నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి మార్కెట్లో, చాలా ఉన్నాయి, కరెక్ట్. నేను దీన్ని ఎందుకు చేయాలి అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ సార్ మంది. షాపింగ్ చేస్తాం సార్ అంతే. మార్కెట్లో కొనే వస్తువుని ఇక్కడ కొంటున్నాం, దట్టు బ్రాండెడ్ కొంటున్నాం, అది కూడా కేవలం ఒక్కసారే. నో ఎంప్లాయ్, ఇక్కడ మీరు ఎంప్లాయ్ కాదు, మేము ఎంప్లాయ్ కాదు. నో బాస్, మీకు ఎవ్వరు బాస్ ఉండరు, మీకు మీరే బాస్. మీకు ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు. నో రిస్క్, లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టట్లేదు మనం, ఎటువంటి తాకట్టు పెట్టట్లేదు, కేవలం 1 టైం షాపింగ్. ఎలాంటి పర్సన్ అయినా నెలకు 5,000 రూపాయలు షాపింగ్ లేని ఇల్లు జరగదు సార్. అంటే కేవలం ఒక 2 నెలల అమౌంట్తో మనం ఒక పెద్ద బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ బేస్డ్ బిజినెస్, మన చుట్టుపక్కల ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు. దీనికోసం మీరు వేరే సిటీ వెళ్ళాలి, వేరే ఊర్లు వెళ్ళాలి అనేది ఏం లేదు. డ్యూటీ లాగా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు దీన్ని పార్ట్ టైంగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఖాళీ సమయంలో దీని ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట. టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్ అంటే మీ టైం, ఒక వ్యక్తి రోజుకు 16 గంటలు కష్టపడగలరు, అంతకుమించి అంటే 20 hours కష్టపడగలరు. అంతకుమించి కష్టపడతాడా అంటే లేదు సార్. బట్ అదే మీ కింద ఒక 50 మంది లీడర్లు ఉంటే ఒక్కొక్కరు ఒక రోజుకి 1 గంట కష్టపడినా కూడా మీ పని 50 గంటలు జరుగుతుంది ఒక రోజుకే. అదే 100 మంది ఉంటే 100 గంటలు, 1000 మంది ఉంటే 1000 గంటలు 1 డేలో జరుగుతుంది సార్. సింగిల్ ఐడి ఉంటుంది సేఫ్ షాప్లో. 100 BV పైన ఎవరైతే షాపింగ్ చేస్తారో ఒక 10,000 రూపాయల పని అనుకోండి. 100 BVతో ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళకి సింగిల్ ఐడి వస్తుంది కంపెనీలో. అది ట్రిపుల్ ఐడి అంటే కినా 22,000 రూపాయల పైన ఎవరైతే కొనుక్కుంటారో సేఫ్ షాప్లో వాళ్ళకి 3 ఐడీలు వస్తాయి. సేఫ్ షాప్లో మీకు ఏ ఐడి కావాలంటే ఆ అమౌంట్ పే చేస్తే చాలు అంతే, దానికి తగ్గట్టుగా షాపింగ్ ఐటమ్స్ వస్తాయి.
ఫర్ సపోజ్ మీరు సింగిల్ ఐడి తీసుకున్నారు, లెఫ్ట్ 100 మందిని రైట్ 100 మందిని వేస్తే కనుక మీకు వచ్చే ఇన్కమ్ ఒక 1 lakh అనుకోండి. అదే పనికే మీరు త్రిబుల్ ఐడి తీసుకుంటే మీరు పైన లెఫ్ట్ మీరే రైట్ మీరే, మీకు అదే పనికి 2 లక్షల రూపాయలు కంపెనీ ఇస్తుంది. ఇయర్లీ ప్లాన్ ఇందాక చెప్పాను కదా సార్, గవర్నమెంట్ జాబ్లో 62 ఏళ్ళ తర్వాత మీకు రిటైర్మెంట్ దొరుకుతుంది. అదేవిధంగా సేఫ్ షాప్లో 8,000 మంది అయిన తర్వాత రిటైర్మెంట్ దొరుకుతుంది. సో మనకున్న డౌట్ ఏమంటే 8,000 మంది నేను ఎప్పుడు చేయగలను అని. సార్ నా దగ్గర ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది, ఒకసారి దీన్ని వినండి, 100% జెన్యున్గా ఉంటుంది. ఇదిగోండి, ఈరోజు మీరు జాయిన్ అయిపోయినారు. ఎగ్జాంపుల్కి మీరు 6 నెలలు మీ డ్యూటీ పనులు చేసుకుంటా మీరు 10 మందిని చేశారు సార్. మళ్ళీ 6 నెలల్లో ఆ 10 మంది ఒక్కొక్కరు 10 మందితోనే రిఫర్ ఇచ్చారు, షాపింగ్ చేయించారు. అప్పుడు 10 × 10 100 టీం మీ దగ్గర. మళ్ళీ 6 నెలల్లో ఆ 100 మంది ఒక్కొక్కరు 10 మంది చేతి షాపింగ్ చేపిస్తే మీకు 1000 మంది వస్తారు. మళ్ళీ 6 నెలల్లో ఆ 1000 మంది ఒక్కొక్కరు 10 మంది చేతి షాపింగ్ చేపిస్తే ఓవరాల్గా 2 ఏళ్లలోనే మీ టీం 10,000 దాటుతుంది సార్. దాటిందనుకోండి 5,000 జంటలు అవుతాయి, 2,000 రూపాయలు చొప్పున ₹1 కోటి వైట్ మనీ తీసుకోవచ్చు సార్. మీరు ఇక్కడ ర్యాంక్ ఇన్కమ్ 26,66,000 తీసుకోవచ్చు. అండ్ సూపర్ ఛార్జ్ బోనస్ అని చెప్పేసి 3,55,000 తీసుకోవచ్చు. ఓవరాల్గా ₹1,30,00,000 మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు సార్. హ్యాపీ షాపింగ్ అండ్ క్రియేట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఓపిక ఉంటే గన నా చిన్న టెస్టిమోని మీరు చూడొచ్చు. ఇది మీ యొక్క జర్నీకి ఉపయోగపడుతుందని ఆశించి నేను క్రియేట్ చేశాను అనమాట. ఈ స్లైడ్ని కూడా 2 minutesలో నేను కంప్లీట్ చేస్తాను సార్. నా యొక్క టెస్టిమోని అంటే నేను ఎవరు ఏంటి, ఈ ప్లాన్ మీకు ఇవ్వడానికి రీజన్ ఏమి అని. నా పేరు గంగాధర్, ఆర్మీలో పనిచేశాను, CISF అనమాట. మా గ్రేట్ మెంటర్ భాషా గురుజీ ద్వారా ప్లాన్ విన్నాను. సో ఈ 3 yearsలో నాకు వచ్చిన పెద్ద చెక్స్ అంటే 1,09,00,000, 1,30,000 8th లెవెల్ అనమాట. కంపెనీలో 11 లెవెల్ తర్వాత మనల్ని డైమండ్ అంటారు. నాది 8వ లెవెల్ కంప్లీట్ అయిందని చెప్పేసి సేఫ్ షాప్ కంపెనీలో 4,26,000 వరకు నేను బోనస్ తీసుకున్నా. లెఫ్ట్లో నాకు నరేంద్ర రెడ్డి గారు ఉన్నారన్నమాట, గ్రేట్ దమ్దార్ లీడర్. ఆయన హైయెస్ట్ చెక్కే 1,54,000, MBA ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఇంకొక వైపు లేడీ దమ్దార్ టైగర్ ఉన్నారు, శివలక్ష్మి మేడం గారు. మేడం ప్రైవేట్ స్కూల్ టీచర్గా 5,000 పనిచేస్తూ ఉండే. బట్ ఇదే బిజినెస్ ద్వారా టీమ్ దొక్క ఇన్కమ్ వారానికి 1,38,115 సార్. సో ఇదే బిజినెస్ ద్వారా నా డ్రీమ్ ఏదైతే ఉన్నో ఐఫోన్ వాడాలనేది నా ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. ఎందుకంటే వరల్డ్లో రిచెస్ట్ పర్సన్స్ వాడే బ్రాండ్ ఏదైనా ఉందంటే అది ఐఫోనే. అది ఒక పెద్ద బ్రాండ్. సో నేను కొనుక్కున్నాను. తర్వాత చాలామంది డ్రీమ్ ఉంటుంది యాపిల్ మ్యాక్బుక్ వాడాలి అని. సో దాన్ని కూడా నేను అచీవ్ చేశాను సేఫ్ షాప్ ద్వారా. అండ్ ఈ బిజినెస్లో వారానికి ₹1,00,00,000 తీసుకునే వ్యక్తులని నేను నేరుగా కలవడం జరిగింది. సో గ్రేట్ మెంటర్ నర్సి గ్రేవాల్ గురుజీ, గ్రేట్ మెంటర్ వికాస్ గురుజీ. అండ్ బెంజ్ కార్ కొన్నారనమాట సేఫ్ షాప్ బిజినెస్లో 2012 నుంచి పనిచేస్తూ కె సోమశంకర్ మహాగురుజీ. ఆయన డైరెక్ట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ శ్యామల మహాగురుజీ ఆడి కార్ Q3 ఉంది, ఆడి Q3. శ్యామల మహాగురుజీతో కూడా నేను కలవడం జరిగిందనమాట ఈ బిజినెస్లో. అండ్ కార్ కొన్నాను. సో రీసెంట్గా ఒకే రోజున యూనికాన్ బైక్ అండ్ ఎలక్ట్రికల్ ఐక్యూబ్ కొన్నాను అనమాట. సార్ ఒక ఎంప్లాయ్ ఒకే రోజు 2 బైకులు తీసుకోగలడు అంటే కినా అది సేఫ్ షాప్లోనే సాధ్యం సార్. ఎందుకంటే మీకు తెలియనిది ఏం లేదు, నేను కూడా ఒక ఎంప్లాయ్. ఇప్పుడు వినేవాళ్ళు ఎవరైనా ఎంప్లాయీలు ఉంటే తెలుసు అనమాట ఖర్చు ఎంత వస్తుంది అని చెప్పేసి. ఫారెన్ ట్రిప్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు కంటిన్యూగా 3 times ఎవ్రీ ఇయర్ నేను బ్యాంకాక్ విజిట్ చేస్తూనే ఉన్నాను. మ్యాక్సిమం 10 days అక్కడే ఉంటున్నాను. సో థాయిలాండ్ 3 times అయిపోయింది. ఇది ఫస్ట్ టైం ప్యారిస్. సేఫ్ షాప్ కంపెనీలో టార్గెట్ ఇస్తారనమాట. రైట్ ఇన్ని సేల్స్, లెఫ్ట్ ఇన్ని సేల్స్ జరిగితే ఫారెన్కి వెళ్ళచ్చు. సో నాకు ఇచ్చారనమాట 90 లెఫ్ట్ 90 రైట్. సో నేను దాన్ని బ్రేక్ చేసి వరల్డ్ ఫేమస్ ప్యారిస్ సిటీకి వెళ్ళొచ్చాను. తర్వాత నేను ఇక్కడ చూసింది ఇది నైట్ టైం. స్విట్జర్లాండ్కి వెళ్ళొచ్చాను. అండ్ వచ్చేసి అక్కడ దిగిన ఫొటోస్ అనమాట. రెగ్యులర్గా ఇలాంటివన్నీ వాల్ పేపర్స్ చూస్తూ ఉంటుంది సార్ మన ఇళ్ళల్లో. బట్ రియల్గా మనం అనుకుంటే సేఫ్ షాప్లో చేస్తే ఏ డ్రీమ్ అయినా నెరవేర్చుకోవచ్చు అనమాట. ఇదిగో సో త్రిబుల్ ఐడి తీసుకోండి నేను కంపెనీ ద్వారా. మా మేడంకి బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా చూపించాము అనమాట. సో ఇవన్నీ అక్కడ
టీమ్ వర్క్ బిజినెస్ సార్, చాలా బాగుంటుంది. అండ్ వచ్చి 3 జనరేషన్ సెక్యూరిటీ ఉంటుంది సార్ ఈ బిజినెస్లో. ఫోకస్ చేయండి, 100% మేమంతా సపోర్ట్గా ఉంటాం. జస్ట్ చిన్న షాపింగే సార్, పెద్దగా ఏం లేదు. మార్కెట్లో కొనే ఒక వస్తువుని ఇక్కడ కొంటున్నాం. ఎటువంటి మోసం లేదు, తప్పు లేదు, ఏం లేదు. 25 ఇయర్స్ కంపెనీ, నార్మల్ కంపెనీ కూడా కాదనమాట. చాలా బెస్ట్ కంపెనీ అండ్ బెస్ట్ లీడర్స్ ఉన్నారు మన దగ్గర. మేమంతా మీకు సపోర్ట్గా ఉంటాం సార్. అండ్ సైనప్ ఉంటుందన్నమాట, 600 రూపీస్ సైనప్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల సీనియారిటీ దొరుకుతుంది మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ థింకింగ్ సార్, థింకింగ్ మనం ఎంత ఆలోచించినా సేఫ్ షాప్లో చేయాల్సింది జస్ట్ షాపింగ్ మాత్రమే. షాపింగ్ చేసుకుంటాం, నచ్చిందనుకోండి రిఫర్ చేస్తాం. రిఫరల్ ఇన్కమే మన కంపెనీ ఇస్తూ ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గో డైమండ్. జై హో సార్.